శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి ఫలితాలని చూద్దాం. సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ నెలలో వృశ్చిక రాశి వారికి సంబంధించి వృశ్చిక రాశి స్థానికులు సహజంగానే ఆత్మవిశ్వాసం మరియు అలాగే ధైర్యం ఎక్కువగా కలవారు. మరియు వారు ఈ నెలలో సాధారణ ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. నెల మొదటి అర్ధభాగంలో సూర్యుడు మీ 10వ ఇంట్లో ఉండి శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు పనిచేసే ఉద్యోగులు వారి కెరీర్లో దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు కార్యాలయంలో మీ బృంద సభ్యులు మరియు సహ ఉద్యోగుల మద్దతును పొందుతారు మరియు మీరు వారి సహాయంతో పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈ కాలం వృశ్చిక రాశి వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం వృశ్చిక రాశి విద్యార్థులకు అఖండ విజయాన్ని అందిస్తుంది. మీ 5వ ఇంట్లో బృహస్పతి ఉనికి మీ పరీక్షలలో బాగా నిర్వహించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ నెలలో కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. బృహస్పతి మరియు శని అనుగ్రహంతో కుటుంబ వాతావరణం శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా, ప్రేమతో నిండి ఉంటుంది. ఇది మీ కుటుంబంతో సమయాన్ని గడపటానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మరియు మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతును విజయవంతంగా పొందుతారు. అయితే ఈ సమయంలో రాహు యొక్క అంశం మీ 2వ ఇంటిపై పడడం వలన ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులలో భూమి లేదా ఆస్తికి సంబంధించిన ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు మనస్పర్ధలు కలిగి ఉంటారు. అలాగే వివాహిత స్థానికుల సప్తమంలో కుజుడు ఉండటం మరియు దశమంలో సూర్యుడు, శుక్రుడు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, విభేదాలు తలెత్తుతాయి. ఈ కాలం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మీ 2వ ఇంటిపై రాహు యొక్క అంశం మీకు ఆర్థిక సవాళ్లను తెస్తుంది. అయినప్పటికీ మీరు మీ డబ్బును చురుకుగా ఖర్చు చేస్తారు. కొంతమంది స్థానికులు తమ పొదుపులో కొంత భాగాన్ని ఏదైనా కొనడానికి లేదా ఇల్లు కట్టుకోవడానికి కూడా వెచ్చిస్తారు. ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశి వారు ఈ నెల మొత్తం చిన్నపాటి వ్యాధులతో బాధపడతారు. మీ 6వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నీళ్లలో నల్ల నువ్వులు వేసి క్రమం తప్పకుండా స్నానం చేయాలి. అప్పుడే మీకు అనుకున్న శుభ ఫలితాలు అందుతాయి.